స్థానిక ఎన్నికలకు సై రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్, అన్ని వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు. పార్టీ తరఫున 42% బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై కసరత్తు. దీనికి ఒక కసరత్తు కథ గాక నా ఇది ముచ్చట ఇది కథకి ఇవన్నీ పెట్టాలి. ఇది మీరు చెప్పింది ఇదేనా? ఎక్కడిదైనా ఆగో ఊహో అని చెప్పి మేము అది చేసినాం ఇది చేసినాం అని కాంగ్రెస్ అయితే ఏది ఏమంటారు చూడు, ఆ పిల్ల గుట్టక ముందుకే కుల్ల కట్టింది అన్నట్టు ఏడికి ఏం కాకముందుకే మేము ఆర్డినెన్స్ ఇస్తున్నాం, 42% రిజర్వేషన్ ఇచ్చేస్తాం, చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు. అదేవిధంగా సంఘాలను పిలిపించుకొని పెద్ద పెద్ద గజమాలు వేయించుకొని శాలలు కప్పించుకొని దండాలు పెట్టించుకున్నారు. మరి ఏమై ఆఖరికి మళ్ళీ గాడికే వచ్చారు. ఇక దానికో సమావేశం పెడతారట, మాట్లాడతారు. ఇప్పటికే పిసిసి చీఫ్తో రేవంత్ రెడ్డి మంతనాలు. కాంగ్రెస్ పెద్దల ఒపీనియన్ కోసం 16 లేదంటే 17న పిఏసీ మీటింగ్, 18న కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన, ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెల 30లోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు. రిపోర్టులు రెడీ చేస్తున్న అధికారులు. స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతుందనే సమాచారం నేపథ్యంలో ఈ నెల 14న సీఎంతో సమావేశానికి రావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇది ముచ్చట ఏంది? మొత్తం మీద అయితే ఇక స్థానిక ఎలక్షన్కు ప్రభుత్వం రెడీ అయింది, సిద్ధమవుతున్నట్టే. ఎలక్షన్ కమిషన్తో కూడా చర్చలు జరిపినట్టు సమాచారం. ఇక ఎట్లయితే ఏంది, ఎట్లా అక్కడ మనం సాధించలేకపోయినాం మీరు కొట్లాడలే. ఫస్ట్ మీరు కొట్లాడలేదు, మీరు టైం పాస్ చేసారు, అది అందరికి అర్థమైపోయింది. ఇక సరిగా ఏదో అయితే అరిగిపోయింది. అక్కడ కేంద్రం నుంచి నిధులు వస్తలేవు, గ్రామాల్లో అభివృద్ధి జరుగుతలేదు. ఇక స్థానిక ఎలక్షన్ కదా పెడదాం, ఆల్రెడీ కోర్టు 30 లోపు ఎలక్షన్ జరపాలని చెప్పింది. ఆ విధంగా మనం ముందుకు పోదాం అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది.